ప్రభుత్వ అధికారులపై అందిన ఫిర్యాదుల్లో ప్రాథమిక దర్యాప్తుకు అనుమతులు అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదిక సమర్పించినప్పుడు మాత్రమే అనుమతుల అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుమతులు సమర్పించలేదన్న కారణంగా కాప్రా రెవెన్యూ అధికారులపై ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 2 అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కుషాయిగూడకు చెందిన కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్ తుకారాంజీ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కాప్రాలోని సర్వే నెంబర్ 199లోని ప్రభుత్వ భూమి ఆక్రమణలో ప్రైవేట్ వ్యక్తులకు సహకరించారని కాప్రా తహసీల్దార్ అనిత, సర్వేయర్ శ్రీష్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శాలిని, గిర్దావర్ విశ్వనాథ్, సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డిలపై మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారన్నారు. అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరారన్నారు. అయితే విచారణకు ప్రభుత్వ అనుమతులు లేవన్న కారణంగా ఫిర్యాదును తిరస్కరించారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసుల ప్రాథమిక దర్యాప్తునకు అనుమతులు అవసరం లేదని, ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు మాత్రమే అవసరమని తెలిపారు. ఈ మేరకు మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఫిర్యాదును పోలీసులకు సిఫార్సు చేశారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని మెజిస్ట్రేట్ను ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు.